కాంగ్రెస్ బీఆర్ఎస్ మాదిగలను మోసం చేస్తున్నారు. మందరాజు మాదిగ పరకాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాదిగల అవకాశాన్ని కాజేస్తున్న కడియం శ్రీహరి కుటుంబం అటు బీఆర్ఎస్ కాంగ్రెస్లోనూ ఆధిపత్యం చెలాయిస్తున్న కడియం శ్రీహరి ఖబర్దార్. మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే చిత్తుచిత్తుగా ఓడిస్తాం. పార్లమెంటు నియోజకవర్గంలో 7 పార్లమెంట్లో మరి ఈ నెల 2వ తారీఖు వరంగల్లో జరగబోయే 7 నియోజకవర్గాల పార్లమెంట్ సమావేశం 2వ తారీఖు రోజు హరిత హోటల్లో మరి రేపు జరుగుతుంది. ఈ విషయం ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే మాదిగలకు అన్యాయం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాదిగలకు టికెట్ రాకుండా మోసం చేసిన 2 పార్టీలే. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మొదటి దోషి, రెండోది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇవాళ ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి, ఇంకో పార్టీ నుండి ఇంకో పార్టీకి వచ్చిన ఒక కడియం శ్రీహరి అనేటైన ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో 2 సార్లు మంత్రిగా చేసిండు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి, మళ్ళీ అంతకుముందుకు ఎంపీగా గెలిచి ఆయన చేసింది మాదిగలను మోసం చేసుకుంటూనే వస్తుంది కడియం శ్రీహరి. మరి కడియం శ్రీహరి ఒక ఉపకులం అని చెప్పి ఒక బయళ్ళ ఒక వ్యక్తి మరి ఆయన మాదిగ అని చెప్పుకుంటూ 40 ఏళ్ళ చరిత్రలో మాదిగలనే మోసం చేసిండు. మరి గౌరవశ్రీ మందకృష్ణ గారు కూడా మొన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు మోసం చేసింది, మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మోసం చేయడం జరిగింది. మరి దాని ప్రకారంగా మరి మన ఎస్సీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందంటే మరి ఏబిసిడి వర్గీకరణ కోసం మరి నిరంతరం 30 ఏళ్ళ నుండి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా ఎస్సీలల్లో ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ చాలా అన్యాయం జరుగుతుంది. దాని మీద ఇలా పరకాల టౌన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 40 ఏళ్ళ చరిత్రలో ఒక మాదిగ వ్యక్తులను కూడా ఇవాళ ఆయన 40 ఏళ్ళ చరిత్రలో కడియం శ్రీహరి కానీ ఇప్పటి వరకు ఒక మాదిగ ఎమ్మెల్యేను ప్రోత్సహించలేదు, ఒక ఎంపీని కూడా ప్రోత్సహించలేదు. మరి ఆయన ఎన్ని తీర్ల పార్టీలు మార్చుకుంటూ ఊసరెళ్ళి వ్యవహారం చేసుకుంటూ మరి ఇవాళ నువ్వు టీడీపీ నుండి గెలిచి 2 సార్లు మంత్రి అయి మళ్ళీ తర్వాత బీఆర్ఎస్కి వచ్చి బీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్సీ అయి ఎంపీ అయి మళ్ళీ తర్వాత ఉప ముఖ్యమంత్రి రాజన్నది కూడా దాని అవకాశంతో కేసీఆర్ దగ్గర ఉండి మాటలు చెప్పి ఉప ముఖ్యమంత్రి కూడా మీరు ఆ రోజు మోటికాటి రాజన్నది కూడా పుచ్చుకోవడం జరిగింది. మరి దీని మీద మేము 7 నియోజకవర్గాల నుండి దళితులకు ఇప్పటి వరకు మాదిగలకు కూడా టిక్కెట్ ఇవ్వని ఈ ప్రభుత్వాలను వాడకు కూడా రానియకుండా అడ్డుకుంటామని మరి ఎంఆర్పిఎస్ కానీ మహాజన సోషలిస్ట్ పార్టీ కానీ మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆయన బీఆర్ఎస్ నుండి వచ్చి ఎమ్మెల్యే గెలిచి 15 రోజులు కాకముందుకే నేను బీఆర్ఎస్లో ఉన్నా కూడా నేను రేపు మాపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె తీస్తాం, మళ్ళీ మేమే అధికారంలో ఉంటాం, బీఆర్ఎస్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అని మాట్లాడిన కడియం శ్రీహరి మరి ఈరోజు కాంగ్రెస్ కండలు కప్పుకొని నీ బిడ్డకు టికెట్ కావాలని నువ్వు ఇవాళ మాట్లాడి రేవంత్ రెడ్డి దగ్గర కానీ బట్టి విక్రమార్క దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఉన్న అందరి దగ్గర పోయి మీరు అన్ని ప్రార్థనలు చేసినా కూడా మాదిగల ద్రోహం చేసినావు. నువ్వు మాదిగల ఓట్లాడేదానికి వస్తే ప్రతి ఒక్క గ్రామంలో మాదిగ పల్లెల్లో మరి ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు టికెట్ తెచ్చుకుంటే నీ బిడ్డను కూడా అడుగు పెట్టనీయము, నీకు మాదిగ ఓట్లు కూడా పడేయని మేము హెచ్చరిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మరి నువ్వు ఇవాళ 40 ఏళ్ళ చరిత్రలో మాదిగల ఉన్న మన రాజన్న కానీ మరి రమేష్ అన్న కానీ ఎమ్మెల్యే ఆయన ఇవాళ బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చిందంటే నీ ఒత్తిడి వల్ల నువ్వు ఓడించిన వల్లనే ఆయన ఇవాళ బీజేపీ పార్టీకి వచ్చి టికెట్ తెచ్చుకున్నాడు. మరి ఆయన కూడా మీరు ఎంతో ఇబ్బందులు పెట్టిండు. మళ్ళీ తర్వాత ఇక్కడున్న పసులూరు దయాకర్ సిట్టింగ్ ఎంపీ కూడా ఆయన నీ బిడ్డ చేయబట్టి ఆయన కాంగ్రెస్ పోతే కూడా నువ్వు ఈ కాంగ్రెస్కు ఎట్లా పోతావని మళ్ళీ నువ్వు పోటీగా వచ్చి మరి అక్కడ కూడా అన్యాయం చేయడం జరిగింది. మరి దీన్ని మేము అంతా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు టికెట్ డిక్లేర్ చేయలేదు. ఇప్పటికైనా మాదిగలకు దుమ్మటి సాంబన్న ఈ పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ఆయన ఒక సిఐగా చేసుకుంటూ ఆయన ఉన్న రాజకీయ పార్టీలో స్టార్టింగ్ తెలుగుదేశం నుండి
మరి అప్పని ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి తెలుసు ఈ విషయం. ఆయన మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ ఎంపీ కూడా పోటీ చేసిండు. మరి ఎంపీ పోటీ చేసిన ఆయనకు మీరు టికెట్ ఇవ్వకుండా ఇలా ఒక కావ్యకే ఇస్తానంటే కడియం శ్రీహరి మీకు ఏం చెప్పిండో రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా మరి మీరు వచ్చిన మీ నాయకత్వం కానీ మా 7 నియోజకవర్గాలకు వస్తే ఈ వరంగల్ పార్లమెంట్లో ఒక్కరిని కూడా మాదిగ పల్లెల్లో రానియకుండా చేస్తామని ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ రోజు వరకు కూడా మీరు డిక్లేర్ చేసేది ఒక మాదిగలకే డిక్లేర్ చేయాలి, అది ఎవరికైనా పర్లేదు. అలా ఫస్ట్ దుమ్మడి సామాన్య పేరు, తర్వాత పరంజ్యోతి పేరు, ఇందిరక్క ఒక మహిళ ఆయన స్టేషన్ కాన్పూర్లో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ఆమె కూడా మీరు ఏం ప్రార్థన చేయలేదు. మరి ఆ అక్కడి నుంచి స్టార్ట్ అయితే నమిల్ల సీన్ కూడా ఒక వర్ధనపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేసిండు. ఆయన కూడా పెరిమెల్ల రామకృష్ణ కూడా ఆయన ఒక పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా మీకు ఎన్నో సేవలు చేసిండు. ఆయనకు కూడా ఇవ్వలేదు. అంటే వాళ్ళు మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బతుకుతే ఇలా నోటికాడి బుక్క ఇలా కడియం శ్రీహరి ఆ మాయ మాటలతోని మీరు ఇని వాళ్ళ బిడ్డకు టికెట్ ఇస్తే మేము ప్రతి ఒక్క గ్రామంలో మాదిగ పల్లెల్లో కానీ మా మండలంలో కానీ మా నియోజకవర్గంలో కానీ మొత్తం తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మందరాజు మాదిగ, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఓకేనా? ప్రతిసారి మాదిగలకు రావాల్సిన ప్రతి